ఆంధ్రదేశాన్ని పరిపాలించిన మొట్టమొదటి రాజవంశము ఆంధ్ర శాతవాహనులు. వీరు క్రీస్తు పూర్వము 271 సంవత్సరం నుంచి క్రీస్తు శకము 174 సంవత్సరాల మధ్యకాలంలో పరిపాలించారు. ఆంధ్ర శాతవాహనులు మౌర్య చక్రవర్తులకు సామంతులు. మౌర్యుల తర్వాత మగధ రాజ్యాన్ని శుంగులు అనేవారు పరిపాలించారు. శుంగ వంశస్థాపకుడు పుష్యమిత్ర శుంగుడు. శుంగవంశస్థాపకుడు పుష్యమిత్ర శుంగుడు. శుంగవంశములో చివరి రాజు దేవభూతి. శుంగవంశంలో చివరి రాజు దేవభూతి. శుంగుల తర్వాత మగధ రాజ్యాన్ని కాన్వ వంశం వారు పరిపాలించారు. శుంగుల తర్వాత మగధ రాజ్యాన్ని కాన్వ వంశం వారు పరిపాలించారు. కాన్వ వంశస్థాపకుడు వాసుదేవ కాన్వుడు. కాన్వ వంశస్థాపకుడు వాసుదేవ కాన్వుడు. కాన్వ వంశంలో చివరి రాజు సుశర్మ. కాన్వ వంశంలో చివరి రాజు సుశర్మ. ఈ సుశర్మను చంపి శ్రీముఖుడు అంటే ఆయన శాతవాహన రాజ్యాన్ని స్థాపించాడు. కాన్వ వంశంలో చివరి రాజు సుశర్మను చంపి శ్రీముఖుడు శాతవాహన రాజ్యాన్ని స్థాపించాడు. ఆంధ్రుల గురించి పేర్కొన్న మొట్టమొదటి బ్రాహ్మణ గ్రంథము ఐతరేయ బ్రాహ్మణము. చాలా ఇంపార్టెంటు. నెంబర్ ఆఫ్ టైమ్స్ వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్లు అడిగినటువంటి బిట్టు. ఆంధ్రుల గురించి పేర్కొన్న మొట్టమొదటి గ్రంథము ఐతరేయ బ్రాహ్మణము. ఈ ఐతరేయ బ్రాహ్మణము ఋగ్వేదానికి సంబంధించినది. ఐతరేయ బ్రాహ్మణము ఋగ్వేదానికి సంబంధించినది. ఆ తర్వాత ఐతరేయ బ్రాహ్మణము క్రీస్తు పూర్వము 1000 సంవత్సరాల నాటిదని పండితుల యొక్క అభిప్రాయము. ఐతరేయ బ్రాహ్మణం ఎప్పటిదని పండితుల యొక్క అభిప్రాయము? క్రీస్తు శకము 1000 సంవత్సరాల నాటిదని. అట్లాగే ఆంధ్రుల గురించి పేర్కొన్న మొట్టమొదటి విదేశస్థుడు మెగస్తనీస్. ఆంధ్రుల గురించి పేర్కొన్న మొట్టమొదటి విదేశస్థుడు ఎవరు? మెగస్తనీస్. మెగస్తనీసు ఇండికా అనే గ్రంథం రాశాడు. మెగస్తనీస్ ఇండికా అనే గ్రంథము రాశాడు. ఇండికా అనే గ్రంథములో ఆంధ్రులకు 30 దుర్గాలు ఉన్నవి, బలమైన సైన్యము ఉన్నది అని పేర్కొన్నాడు. మెగస్తనీస్ ఇండికా అనే గ్రంథములో ఆంధ్రులకు 30 దుర్గాలు ఉన్నవి, బలమైన సైన్యము ఉన్నది అని పేర్కొనడం అనేది జరిగింది. ఆంధ్రుల గురించి పేర్కొన్న మొట్టమొదటి విదేశస్థుడు మెగస్తనీస్గా చెప్పుకోవడం అనేది జరిగింది. అట్లాగే మౌర్య చక్రవర్తి అశోకుడు ఆంధ్రులు తన రాజ్యంలో నివసిస్తున్నట్లుగా తన శాసనాలలో చెప్పాడు. ఆంధ్రులు తన రాజ్యంలో నివసిస్తున్నట్లుగా అశోకుడు చెప్పుకోవడం అనేది జరిగింది. ఆ తర్వాత ఆంధ్రుల గురించి శాతవాహనుల గురించి పేర్కొన్న పురాణాలు మత్స్య పురాణము, యుగ పురాణము, వాయు పురాణాలలో ఆంధ్ర శాతవాహనుల గురించి పేర్కొన్నారు. పురాణాలు మొత్తం ఎన్ని ఉన్నాయి? 18 ఉన్నాయి. వీటిని ఏమంటారు? అష్టాదశ పురాణాలు అంటాం. పురాణాలు వివిధ రాజవంశావళి గురించి, ఆయా రాజుల గురించి, ఆయా రాజవంశాల చరిత్ర గురించి తెలియచేస్తున్నవి. ఆంధ్ర శాతవాహనుల గురించి తెలిపే పురాణాలు మత్స్య పురాణం, యుగ పురాణము, వాయు పురాణం. మత్స్య పురాణం, యుగ పురాణము, వాయు పురాణము శాతవాహనుల గురించి పేర్కొన్నవి. అలాగే నాసిక్ శాసనం, హాతి గుంఫా శాసనం, కనిహేరి గుహా శాసనములలో ఆంధ్ర శాతవాహనుల గురించి పేర్కొన్నవి. నాసిక్ శాసనం, హాతి గుంఫా శాసనం, కనిహేరి గుహా శాసనాలు ఆంధ్రుల శాతవాహనుల గురించి పేర్కొన్నవి. మరియు కథా సరిత్సాగరం అనే గ్రంథం, కథా సరిత్సాగరం అనే గ్రంథము ఈ ఆంధ్ర శాతవాహనుల గురించి పేర్కొనడం అనేది జరిగింది. ఆంధ్రుల గురించి పేర్కొన్నటువంటి గ్రంథాలు, మొట్టమొదటి ఆంధ్రుల గురించి పేర్కొన్న గ్రంథము ఐతరేయ బ్రాహ్మణము. ఆ తర్వాత ఐతరేయ బ్రాహ్మణం తర్వాత మెగస్తనీస్ రాసిన ఇండికా అనేక గ్రంథము. ఆ తర్వాత ఆంధ్రులు తన రాజ్యంలో నివసిస్తున్నట్లు అశోకుడు తన శాసనాలలో చెప్పడం అనేది జరిగింది. తర్వాత మత్స్య పురాణము, యుగ పురాణము, వాయు పురాణాలలో ఆంధ్ర శాతవాహనుల గురించి పేర్కొన్నారు. నాసిక్ శాసనం, హాతి గుంఫా శాసనం,
కనిహిరి గుహాశాసనము, కథా సరిత్సాగరంలో ఆంధ్రుల గురించి పేర్కొన్నారు. అలాగే ఆంధ్రుల గురించి పేర్కొన్న గ్రంథము అజ్ఞాత నావికుని రచన పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీ, పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీ అనే గ్రంథం అజ్ఞాత నావికుని యొక్క రచన. దీన్ని ఎర్ర సముద్రపు డైరీ అంటాం. కాన్వ వంశములు చివరి రాజైన సుశర్మను ఓడించి శ్రీముఖుడు శాతవాహన రాజ్యాన్ని స్థాపించాడు. శ్రీముఖ శాతవాహనుడు అంటారు, లేదు శ్రీముఖుడు అంటారు. శాతవాహన రాజ్య స్థాపకుడు శ్రీముఖుడు లేదా శ్రీముఖ శాతవాహనుడు అని చెప్పేస్తాం. రాజ్యస్థాపకుడు శ్రీముఖుడు. శ్రీముఖుని తర్వాత అతని సోదరుడు కనహ అనే కృష్ణుడు రాజ్యానికి వచ్చాడు. కనహ అనే కృష్ణుడు రాజ్యానికి రావడం అనేది జరిగింది. ఆ తర్వాత ఆంధ్ర శాతవాహనులకు మొట్టమొదట రాజధాని ప్రతిష్టానపురం, రెండవ రాజధాని ధాన్యకటకము. ఇవి కొత్త పుస్తకాలు, పాత పుస్తకాలలో ఉన్నటువంటివి. ఇవి పాత పుస్తకాలలో ఉన్నవి. మరి ఇటీవల కాలంలో తెలంగాణ గవర్నమెంటు కొత్త పుస్తకాలు ముద్రించినప్పుడు శాతవాహనులకు మొదట రాజధాని కరీంనగర్ జిల్లాలోని కోటిలింగాల అని ఉన్నది. కరీంనగర్ జిల్లాలోని కోటిలింగాలని న్యూ టెక్స్ట్ బుక్లో ఉన్నది. సో ఓల్డ్ టెక్స్ట్ బుక్లోనేమో మొదటి రాజధాని ప్రతిష్టానపురము, రెండవ రాజధాని ధాన్యకటకము, అదే ధరణికోట, అదే అమరావతిగా చెప్పుకోవడం అనేది జరిగింది. ఇది పాత పుస్తకం. కొత్త పుస్తకంలో ఏమున్నది? ఆంధ్ర శాతవాహనులకు రాజధాని అంటే కరీంనగర్ జిల్లాలోని కోటిలింగాల రాజధాని. కొంతమంది రాజుల కాలంలో అమరావతి లేదా ధాన్యకటకము రాజధానిగా ఉన్నది అని చెప్పండి. కాబట్టి మనం కొత్త టెక్స్ట్ బుక్ను ఫాలో కావడము ఉత్తమంగా ఉంటుంది. మౌర్యుల దగ్గర సామంతులుగా ఉన్నవారు ఆంధ్ర శాతవాహనులు. ఆంధ్ర శాతవాహనుల గురించి పేర్కొన్న మొట్టమొదటి గ్రంథము ఐతరేయ బ్రాహ్మణం. ఐతరేయ బ్రాహ్మణం దేనికి సంబంధించింది? ఋగ్వేదానికి సంబంధించింది. ఐతరేయ బ్రాహ్మణం యొక్క కాలం ఎప్పుడు? క్రీస్తు పూర్వము 1000 సంవత్సరం. అట్లాగే అజ్ఞాత నావికుని యొక్క రచన పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీ, దాన్ని మనము ఎర్ర సముద్రపు డైరీ అంటున్నాం. దాన్ని ఏమంటున్నాము? ఎర్ర సముద్రపు డైరీ అని చెప్పుకోవడం అనేది జరిగింది. ఇవే కాకుండా మత్స్య పురాణము, వాయు పురాణము, యుగ పురాణము శాతవాహనుల గురించి పేర్కొన్నటువంటి ఇతర గ్రంథాలుగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. మెగస్తనీస్ ఇండికానిక గ్రంథములో ఆంధ్ర శాతవాహనుల గురించి పేర్కొన్నాడు. ఆ తర్వాత శాతవాహనులకు మొట్టమొదటి రాజధాని ప్రతిష్టానపురము, పైఠాన్ అంటాం. ఇది మహారాష్ట్రలో ఉంటుంది. మొదటి రాజధాని ప్రతిష్టానపురము, అదే పైఠాను, ఇది మహారాష్ట్రలో ఉంటుంది. రెండవ రాజధాని ధాన్యకటకము, ధరణికోట, అదే అమరావతిగా చెప్తాము. కొత్త పుస్తకాన్ని అబ్జర్వ్ చేయండి. కొత్త పుస్తకంలో ఏముంటుంది అంటే కరీంనగర్ జిల్లాలోని కోటిలింగాల రాజధాని అనేది ఉంటుంది. తర్వాత శాతవాహన రాజ్యాన్ని పరిపాలించిన గొప్ప చక్రవర్తులు శ్రీముఖుడు, మొదటి శాతకర్ణి, పులోమావి, హాలుడు, గౌతమీపుత్ర శాతకర్ణి, యజ్ఞశ్రీ శాతకర్ణి. ఈ ఆర్డర్ క్రమం ఇంపార్టెంట్ అండి. వెరీ ఫస్ట్ టైం టెట్ ఎగ్జామ్ పెట్టినప్పుడు అందులో ఈ ఆర్డర్ క్రమం అడిగాడు. మొట్టమొదటి రాజు గొప్ప చక్రవర్తులలో మొదటివాడు శ్రీముఖుడు. శ్రీముఖుని తర్వాత మొదటి శాతకర్ణి తర్వాత పులోమావి తర్వాత హాలుని తర్వాత గౌతమీపుత్ర శాతకర్ణి తర్వాత యజ్ఞశ్రీ శాతకర్ణి. ఆర్డర్ క్రమము ఇంపార్టెంటు. ఆ తర్వాత మొదటి శాతకర్ణి, శాతవాహన రాజ్య స్థాపకుడు శ్రీముఖుడు. శాతవాహనుల మూల పురుషుడు శాతవాహనుడు. మొదటి శాతకర్ణి క్రీస్తు పూర్వము 197 సంవత్సరం నుంచి 179 సంవత్సరాల మధ్యకాలంలో పరిపాలించాడు. మొదటి శాతకర్ణి దక్షిణ భారతదేశాన్ని మొత్తం జయించాడు. దక్షిణ పథాన్ని, పథము అంటే మార్గం, దక్షిణ పథాన్ని మొత్తం జయించి దక్షిణ పథపతి అను బిరుదు పొందాడు.
చాలా ఇంపార్టెంట్ అండి. దక్షిణ పతపతి అనే బిరుదు కలిగిన శాతవాహన చక్రవర్తి మొదటి శాతకర్ణి. మొదటి శాతకర్ణి రాజ్యపరిపాలన చేసేటప్పుడు 2 సార్లు అశ్వమేధ యాగాన్ని, ఒకసారి రాజసూయ యాగము నిర్వహించాడు. అశ్వమేధ యాగం ఎందుకు చేస్తారండి? తన రాజ్యం యొక్క సరిహద్దులను తెలుసుకోవటానికి, తన రాజ్యం యొక్క ఎల్లలను తెలుసుకోవటానికి అశ్వమేధ యాగము చేస్తారు. రాజసూయ యాగం అనేది తన ఆర్థిక స్థితిని మెరుగుపరచుకోవటానికి రాజసూయ యాగము నిర్వహించడం అనేది జరిగింది. మొదటి శాతకర్ణి మొదట జైన మతాభిమాని. ఒకటేనండి, అశ్వమేధయాగము ఎవరైనా చేశారు చక్రవర్తి అంటే అది హిందూ రాజు అయి ఉంటే మాత్రమే అశ్వమేధయాగము నిర్వహించడం అనేది జరిగింది. కాకపోతే మొదటి శాతకర్ణి మొదట జైన మతాన్ని అభిమానించాడు. కాబట్టి తన రాజధాని నగరంలో జైనులకు చైత్యాలు అనేవి నిర్మించాడు. మనకు బౌద్ధ మతంలో స్తూపాలు, చైత్యాలు, ఆరామాలు అనేవి కనిపిస్తుంటవి. స్తూపము బుద్ధుని యొక్క అస్థికల మీద అండాకారంగా నిర్మించిన కట్టడము స్తూపము. చైత్యము బౌద్ధ మత దేవాలయాన్ని, టెంపుల్స్ను చైత్యాలు అంటాం. తర్వాత ఆరామాలు అంటే విశ్రాంతి మందిరాలు అని చెప్పేస్తాం. మొదటి శాతకర్ణి తన రాజధాని నగరంలో జైన మతస్థులకు చైత్యాలు నిర్మించారు. చైత్యాలు మీన్ దేవాలయాలు. శాతవాహనుల మూల పురుషుడు శాతవాహనుడు. ఇతడు జైన మతాభిమాని అని జైన మత గ్రంథాలు పేర్కొన్నవి. శాతవాహనులకు మూల పురుషుడు ఎవరండి? శాతవాహనుడు. ఈయన జైన మత అభిమాని అని జైన మత గ్రంథాలు పేర్కొనడం అనేది జరుగుతుంది. మొదటి శాతకర్ణి శ్రీముఖుడు, కనహ అనేవారిద్దరు కూడా భాగవత మతాన్ని స్వీకరించాడు. మొదటి శాతకర్ణి యొక్క తండ్రి శ్రీముఖుడు. శ్రీముఖుడు మరణించే నాటికి మొదటి శాతకర్ణి చిన్నపిల్లవాడు కాబట్టి మొదటి శ్రీముఖుని యొక్క సోదరుడు కనహ అనేవాడు రాజ్యానికి వస్తాడు. కనహనే మనము కృష్ణుడు అని కూడా పిలుస్తాము. సో శ్రీముఖుడు, కనహ అనే ఇద్దరు కూడా భాగవత మతాన్ని స్వీకరించాడు. భాగవత మతానికి ముఖ్య గ్రంథాలు పురాణాలు. భాగవత మతానికి ముఖ్య దేవుడు వాసుదేవుడు. తర్వాత మొదటి శాతకర్ణి మొదట జైన మతస్థునిగా ఉండి ఆ తర్వాత బ్రాహ్మణ మతాన్ని తీసుకొని బ్రాహ్మణ మత ఉద్ధరణకు విశేషమైన కృషి చేయడం అనేది జరిగింది. మొదటి శాతకర్ణి బ్రాహ్మణ మత ఉద్ధరణకు విశేషమైన కృషి చేశాడు. ఆ తర్వాత బ్రాహ్మణులకు గోదానాలు చేశాడు, భూదానాలు చేశాడు, సువర్ణ దానము చేశాడు. బ్రాహ్మణులకు గోదానము, భూదానము, సువర్ణ దానాన్ని నిర్వహించాడు. ఎవడు? మొదటి శాతకర్ణి అనేక చక్రవర్తి. శాతవనులలో మొదటి గొప్ప రాజుల శ్రీముఖుని తర్వాత మొదటి శాతకర్ణి వచ్చాడు. ఈయన వచ్చేసి దక్షిణ ప్రాంతాన్ని మొత్తం జయించాడు. దక్షిణ పతపతి అనే బిరుదు పొందాడు. తర్వాత తన విజయాలకు గుర్తుగా అశ్వమేధ యాగాన్ని చేశాడు. రాజసూయ యాగం అనే దానిని నిర్వహించాడు. ఇతను మొదట జైన మతాభిమాని. జైన మతస్థులకు తన రాజధాని నగరంలో చైత్యాలు నిర్మించాడు. ఆ తర్వాత బ్రాహ్మణ మతాన్ని అనుసరించాడు. బ్రాహ్మణులకు అనేక గోదానాలు, భూదానాలు, సువర్ణ దానాలు చేయడం అనేది జరిగింది. మొదటి శాతకర్ణి యొక్క భార్య నాగనిక. మొదటి శాతకర్ణి యొక్క భార్య పేరు నాగనిక. ఈ నాగనిక నానాఘాట్ శాసనం అనే దాన్ని రాయించింది. నానాఘాట్ శాసనం ఎవరు రాయించారు? దేవి నాగనిక. నానాఘాట్ శాసనము ఏ శాతకర్ణి విజయాలను తెలుపుతుంది? మొదటి శాతకర్ణి యొక్క విజయాలను గురించి తెలిపే శాసనము నానాఘాట్ శాసనము. నానాఘాట్ శాసనాన్ని ఎవరు రచించారు? మొదటి దేవి నాగనిక, మొదటి శాతకర్ణి యొక్క భార్య. మొదటి శాతకర్ణి తర్వాత పులోమావి అనేటాయన అధికారంలోకి వస్తాడు. పులోమావి ఉత్తర భారతదేశం మీద దండెత్తి పాటలీపుత్రం అనే నగరాన్ని ఆక్రమించాడు. చాలా ఇంపార్టెంట్ అండి. పులోమావి ఉత్తర భారతదేశం మీద దండెత్తి పాటలీపుత్రం అనే దానిని ఆక్రమించాడు.
పాటలీపుత్రం అనే దానిని ఆక్రమించుకోవడం అనేది జరిగింది. ఆ తర్వాత శాతవాహన రాజులలో మరో గొప్ప రాజు హాలుడు. శాతవాహన రాజులలో మరో గొప్ప రాజు హాలుడు. శాతవాహన రాజులలో 17వ రాజు. చాలాసార్లు కాంపిటేటివ్ ఎగ్జామ్లు అడిగిన బిట్ ఏంటంటే శాతవాహనులలో 17వ రాజు ఎవరు? హాలుడు. శాతవాహనులలో 17వ రాజు ఎవరు? హాలుడు. హాలునికి గల బిరుదు కవి వత్సలుడు. హాలునికి గల బిరుదేంది? కవి వత్సలుడు. ఆంధ్రదేశపు మొట్టమొదటి ప్రజా కవి అంటారు ఈయనను. హాలుని ఆంధ్రదేశపు మొట్టమొదటి ప్రజా కవి అని కూడా కీర్తించడం జరుగుతుంది. హాలుడు 700 ప్రాకృత శ్లోకాలతోటి గాథా సప్తశతి అనే గ్రంథాన్ని రచించాడు. ఈ గ్రంథములో ఆ కాలము నాటి గ్రామీణ జీవన విధానము, సామాజిక వ్యవస్థ, ఆర్థిక పరిస్థితి మొత్తం కూడా వివరిస్తుంది. ఈ హాలుడు రచించిన గాథా సప్తశతి అనే గ్రంథంలోనే మొదటి తెలుగు పదాలు కనిపిస్తున్నవి. అత్త, అద్దము, అందము, పొట్టు ఇలాంటి కొన్ని తెలుగు పదాలు అనేవి మనకు ఇందులో కనిపిస్తున్నవి. శాతవాహనులలో 17వ రాజు హాలుడు. హాలునికి గల బిరుదు కవి వత్సలుడు. ప్రాకృత భాషకు ఇతని పాలనా కాలము స్వర్ణయుగము. ప్రాకృత భాషలో గాథా సప్తశతి అనే గ్రంథాన్ని రాశాడు. ఈ గ్రంథము ఆనాటి సామాజిక వ్యవస్థను తెలియజేయడం అనేది జరిగింది. గాథా సప్తశతి అనే గ్రంథంలోనే తొలి తెలుగు పదాలు అనేవి మనకు కనిపిస్తున్నవి. హాలునికి ఆస్థానములో ఉన్న కవులు శర్వవర్మ అనే కవి, గుణాఢ్యుడు అనే కవి. హాలుని పాలనా కాలము ఏ భాషకు స్వర్ణయుగము? ప్రాకృత భాషకు స్వర్ణయుగము. హాలుని ఆస్థానములో ఉన్న కవి శర్వవర్మ, గుణాఢ్యుడు అనే కవులు. శర్వవర్మ రచించిన గ్రంథము కాతంత్ర వ్యాకరణము. గుణాఢ్యుడు రచించిన గ్రంథము బృహత్ కథ అనేక గ్రంథము. శర్వవర్మ ఏ గ్రంథం రాశాడు? బృహత్ కథ. ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి. మనకు 6th క్లాస్ సోషల్లో భారతదేశ యుగ విభజన ఆధారాలు అనే ఒక టాపిక్ ఉంటుంది. ఆ టాపిక్లో భారతదేశం లిఖిత ఆధారాలలో గుణాఢ్యుడు బృహత్ కథ మంజరి అనే గ్రంథాన్ని రాసిండు అని 6th సోషల్లో ఉంటుంది. బృహత్ కథ మంజరి అనే గ్రంథాన్ని రాజపుత్రుల కాలంలో క్షేమేంద్రుడు రాశాడు. కేవలము బృహత్ కథ అనే గ్రంథాన్ని మాత్రమే గుణాఢ్యుడు రాస్తాడు. ఏ భాషలో? ప్రాకృత భాషలో రాయడం అనేది జరిగింది. హాలుని ఆస్థానంలో ఉన్న కవులు, ప్రముఖమైన కవులు శర్వవర్మ, గుణాఢ్యుడు. గుణాఢ్యుడు బృహత్ కథ అనే గ్రంథాన్ని రాస్తే శర్వవర్మ కాతంత్ర వ్యాకరణము అనే గ్రంథాన్ని రాశాడు. కాతంత్ర వ్యాకరణము సులభంగా సంస్కృత భాషను నేర్చుకోవటానికి ఉపయోగపడుతుంది. ఇది చాలాసార్లు డిఈసిలో కానీ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో కానీ అడుగుతున్నటువంటి ఒక బిట్టు. కాతంత్ర వ్యాకరణము దేనికి ఉపయోగపడుతుంది అంటే సులభంగా సంస్కృత భాషను నేర్చుకోవటానికి ఉపయోగపడుతుంది. వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. సులభంగా సంస్కృత భాషను నేర్చుకోవటానికి ఉపయోగపడే గ్రంథము కాతంత్ర వ్యాకరణం. కాతంత్ర వ్యాకరణం అనే గ్రంథాన్ని ఎవరు రాశారు? శర్వవర్మ అనే కవి రాశాడు. ఆ తర్వాత శాతవాహన రాజులందరిలోకెల్లా గొప్పవాడు గౌతమిపుత్ర శాతకర్ణి. ఎందుకంటే మనకు ఈ పురాణాల ప్రకారము శాతవాహన సామ్రాజ్యాన్ని 30 మంది రాజులు 450 సంవత్సరాలు పరిపాలించారు. రాజులు ఎంతమంది? 30 మంది రాజులు. ఎన్ని సంవత్సరాలు పరిపాలించారు? 450 సంవత్సరాలు పరిపాలించారు. ఇందులో 30 మంది రాజులలో మనం కేవలము కొద్ది మంది రాజులని తీసుకోవడం అనేది జరిగింది. ఫస్ట్ వన్ ఎవరు? మొదటి మనకు గొప్ప చక్రవర్తులలో శ్రీముఖుడు తర్వాత మొదటి కృష్ణుడు, తర్వాత పులోమావి, ఆ తర్వాత హాలుడు, తర్వాత గౌతమిపుత్ర శాతకర్ణి, యజ్ఞశ్రీ శాతకర్ణి అంటాం. శాతవాహనుల మూల పురుషుడు ఎవరు? శాతవాహనుడు.
తర్వాత రాజ్యస్థాపకుడు శ్రీముఖుడు. శ్రీముఖుని తర్వాత అతని సోదరుడు కనహ అనే కృష్ణుడు అధికారంలోకి వచ్చాడు. అతని తర్వాత మొదటి శాతకర్ణి తర్వాత హాలుడు గొప్ప పులోమావి. మొదటి శాతకర్ణి తర్వాత పులోమావి ఉత్తర భారతదేశమే దండయాత్ర చేశాడు, పాటలీపుత్రం వరకు జయించాడు. ఆ తర్వాత హాలుని తర్వాత గొప్ప రాజులలో గౌతమిపుత్ర శాతకర్ణి. శాతకర్ణి శాతవాహనులలో 23వ రాజు. గౌతమిపుత్ర శాతకర్ణి శాతవాహనులలో 23వ రాజు. ఇతడు క్రీస్తు శకము 62 నుంచి 86 వరకు పరిపాలించాడు. గౌతమిపుత్ర శాతకర్ణి క్రీస్తు శకము 62 సంవత్సరం నుంచి 86 సంవత్సరం వరకు దాదాపుగా 24 సంవత్సరాలు పరిపాలించాడు. యావత్ శాతవాహన రాజులందరిలోకెల్లా గొప్పవాడు గౌతమిపుత్ర శాతకర్ణి. శాతవాహన రాజ్యాన్ని పరిపాలించినటువంటి రాజులందరిలోకెల్లా గొప్పవాడు గౌతమిపుత్ర శాతకర్ణి. గౌతమిపుత్ర శాతకర్ణి ఈ శాతవాహన రాజ్యం మీద దాడులు చేసి వారికి ఇబ్బంది కలిగించినటువంటి విదేశీ తెగలు శకులు, పహల్లవులు, యవనులు అనే రాజులను ఓడించి తన రాజ్యాన్ని విస్తరింపచేశాడు. గౌతమిపుత్ర శాతకర్ణి శకులు అనే ఒక విదేశీ తెగ గుజరాత్ ప్రాంతాన్ని పరిపాలిస్తుండేవారు. అలాగే పహల్లవులు, యవనులు మొదలు వాళ్ళు శాతవాహన రాజ్యం మీద దాడి చేసి అనేక రకాల ఇబ్బందులు కలిగించేవాడు. వారిని అందరినీ కూడా ఓడించి తరిమివేయడం అనేది జరిగింది. గౌతమిపుత్ర శాతకర్ణి తన పేరుకు ముందు తన తల్లి పేరును ఉంచి గౌరవించాడు. ఇతని దగ్గర నుంచే శాతవాహన రాజులు తమ పేరుకు ముందు తల్లి పేరును పెట్టుకోవడము ప్రారంభమైంది. ఇతని దగ్గర నుంచే. అంతకుముందు ఎవరు కూడా తల్లి పేరు పెట్టుకోలేదు. కేవలము గౌతమి పుత్ర శాతకర్ణి అని చెప్పేస్తాం. గౌతమిపుత్ర శాతకర్ణి తన పేరుకు ముందు తన తల్లి పేరు గౌతమి, ఈయన తల్లి పేరు గౌతమి బాలశ్రీ, ఆ గౌతమి పేరు నుంచి గౌరవించాడు. ఇతని విజయాలను వర్ణిస్తూ ఇతని తల్లి గౌతమి బాలశ్రీ నాసిక్ శాసనము వేయించింది. నాసిక్ శాసనము ఎవరు వేయించారు? గౌతమి బాలశ్రీ. మనకు 2006 డిఎస్సిలో 2003 డిఎస్సిలో 2 సార్లు ఎస్జిటిలో జీకేలో అడిగిన క్వశ్చన్ ఏంటంటే శాతవాహనుల చరిత్ర తెలుపుకోవటానికి ప్రధానమైన ఆధారమైన శాసనాలు. ఒకటి నానాఘాట్ శాసనం, రెండవది నాసిక్ శాసనం. నానాఘాట్ శాసనము, నాసిక్ శాసనము అని చెప్పేశాం. నానాఘాట్ శాసనము మొదటి శాతకర్ణి విజయాలను తెలుపుతుంది. ఆ నానాఘాట్ శాసనాన్ని దేవి నాగనిక వేయించింది. నాసిక్ శాసనము గౌతమిపుత్ర శాతకర్ణి విజయాలను వర్ణిస్తుంది. ఈ శాసనాన్ని గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క తల్లి గౌతమి బాలశ్రీ ఈ శాసనాన్ని వేయించడం అనేది జరిగింది. గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క రాజ్యము ఉత్తరం వైపున ముఖలింగము, దక్షిణం వైపున తమిళనాడులోని కడలూరు. ఉత్తరం వైపున ముఖలింగము, దక్షిణం వైపున కడలూరు తమిళనాడులో ఉంటుంది. పశ్చిమ వైపున అరేబియా సముద్రము, తూర్పు వైపున బంగాళాఖాతము. ఇవన్నీ ఇతని రాజ్యంలో భాగంగా ఉన్న రాజ్యం యొక్క సరిహద్దులు. గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క రాజధాని ప్రతిష్టానపురము. అయితే ఇతని విజయాలను తెలిపే శాసనం ఏంది? నాసిక్ శాసనం. ఈ నాసిక్ శాసనాన్ని ఇతని గౌతమిపుత్ర శాతకర్ణి కుమారుడు వాసిష్ఠీపుత్ర పులోమావి పరిపాలించేటప్పుడు ఈయన మరణించినాక 19 సంవత్సరాలకు ఈ శాసనము వేయించడం అనేది జరిగింది. గౌతమిపుత్ర శాతకర్ణి క్షహరాట వంశాన్ని నిర్మూలన చేసి క్షహరాట వంశ నిర్వశేషకరుడు అనే బిరుదు పొందాడు. చాలా ఇంపార్టెంట్ అండి. గౌతమిపుత్ర శాతకర్ణి క్షహరాట వంశాన్ని నిర్మూలించాడు. క్షహరాట వంశాన్ని నిర్మూలించి క్షహరాట వంశ నిరవశేషకరణ అనే బిరుదులు పొందాడు. ఇతని నాణాలు గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క నాణాలు ఉజ్జయిని ప్రాంతము, అమరావతి ప్రాంతములో ఇతని యొక్క నాణాలు బయటపడ్డవి. ఆ తర్వాత శకరాజు నహపానుని గౌతమిపుత్ర శాతకర్ణి
ఓడించినాక నహపానుడు తన పేరుతో ముద్రించినటువంటి నాణాల మీద గౌతమీపుత్ర శాతకర్ణి తిరిగి తన పేరును ముద్రించాడు. అలా ముద్రించిన నాణాలు ఎక్కడ బయటపడ్డవి అంటే జోగల్ తంబి అనే ప్లేస్లో బయటపడ్డవి. కాబట్టి వీటిని ఏమంటామంటే జోగల్ తంబి నాణాలు, లేదు జోగల్ తంబి నిధి. జోగల్ తంబి నాణాలు అన్నా జోగల్ తంబి నిధి అన్నా ఒకటే. జోగల్ తంబి నాణాలు ఏ శాతవాహన రాజుకు సంబంధించినవి? గౌతమీపుత్ర శాతకర్ణికి సంబంధించినవి. ఎందుకు జోగల్ తంబి నిధి అంటున్నామంటే క్షహరాట వంశానికి చెందినటువంటి నహపానుడు అనే రాజును ఓడించి అతను ముద్రించిన నాణాల మీద తిరిగి గౌతమీపుత్ర శాతకర్ణి తన పేరును ముద్రించుకున్నాడు. అలా ముద్రించినటువంటి నాణాలు బయటపడిన ప్రాంతము జోగల్ తంబి. ఆ జోగల్ తంబి దగ్గర నాణాలు బయటపడ్డాయి కాబట్టి వాటిని మనము జోగల్ తంబి నాణాలు అని చెప్పేశాం. గౌతమీపుత్ర శాతకర్ణికి సముద్ర తోయ పీత వహన అని బిరుదు ఉంటుంది. సముద్ర లోయ పీత వహన తోయ అని ఉంటుంది. అంటే ఇతని యొక్క అశ్వాలు 3 సముద్రాల యొక్క నీరును తాగినవట. పశ్చిమ వైపున అరేబియా సముద్రము, తూర్పు వైపున బంగాళాఖాతము, దక్షిణం వైపున అరేబియా సముద్రము. సో ఈ విధంగా అరేబియా సముద్రము, హిందూ మహాసముద్రము, తర్వాత బంగాళాఖాతం. పశ్చిమ వైపున అరేబియా సముద్రం, తూర్పు వైపున బంగాళాఖాతము, దక్షిణం వైపున హిందూ మహాసముద్రం. ఈ 3 సముద్రాల యొక్క నీరును ఇతని అశ్వాలు తాగినాయి. కాబట్టి ఇతనికి ఏమని బిరుదు ఉంది అంటే సముద్ర తోయ పీత వహన. ఎవరికి ఉన్నదండి? గౌతమీపుత్ర శాతకర్ణికి ఈ బిరుదు ఉన్నది. అవే కాకుండా ఏకబ్రాహ్మణ అనే బిరుదు ఉన్నది. ఆగమ నిలయ, క్షత్రియ దర్పమానమర్ధన అనే బిరుదులు ఉన్నాయి. ఏకబ్రాహ్మణ, బ్రాహ్మణులందరిలోకెల్లా ఉన్నతమైన వాడు, ఉన్నతమైన వాడు అని అర్థం. తర్వాత ఆగమ నిలయ, అనేక శాస్త్రాలలో గొప్ప పండితుడు. క్షత్రియ దర్పమానమర్దన అంటే క్షత్రియులం, రాజులం అని చెప్పుకొని అధికార గర్వంతో విర్రవిగే రాజులందరినీ కూడా ఓడించాడు. సో ఏక బ్రాహ్మణ, ఆగమ నిలయ, క్షత్రియ దర్పమానమర్దన అనే బిరుదులు గౌతమీపుత్ర శాతకర్ణికి ఉన్నవి. గౌతమీపుత్ర శాతకర్ణి ఏ మతస్థుడు? బ్రాహ్మణ మతస్థుడు. ఏ మతస్థుడు? బ్రాహ్మణ మతస్థుడు అని చెప్పేస్తాం. ఆ తర్వాత గౌతమీపుత్ర శాతకర్ణి తర్వాత అతని కుమారుడు 2వ పులోమావి అధికారంలోకి వచ్చాడు. 2వ పులోమావిని ఏమంటామంటే వాశిష్ఠీపుత్ర పులోమావి. ఏమంటాము? వాశిష్ఠీపుత్ర పులోమావి అంటాం. ఇక్కడ 2వ పులోమావి అనే బదులు వాశిష్ఠీపుత్ర పులోమావి అని చెప్పుకోవాలి. ఎందుకంటే చాలాసార్లు అడిగాడు. గౌతమీపుత్ర శాతకర్ణి తర్వాత అధికారంలోకి వచ్చినది వాశిష్ఠీపుత్ర పులోమావి. వాశిష్ఠీపుత్ర పులోమావికే 2వ పులోమావి అనే బిరుదు ఉన్నది. అతనికి ఏమని బిరుదు ఉన్నది? 2వ పులోమావి అనే బిరుదు ఉన్నది. 2వ పులోమావి దక్షిణ పతేశ్వర అనే బిరుదు పొందాడు. గౌతమి మొదటి శాతకర్ణికి దక్షిణ పతపతి అనే బిరుదు ఉంటే ఈయనకు దక్షిణ పతేశ్వర అనే బిరుదు ఉన్నట్లుగా గౌతమి బాలశ్రీ ఈమెను సంబోధించడం అనేది జరిగింది. 2వ పులోమావికి దక్షిణ పతేశ్వర అనే బిరుదు ఉన్నది. తర్వాత పులోమావి అనంతరము ఈ 2వ పులోమావి తర్వాత శివశ్రీ శాతకర్ణి చక్రవర్తి అయినట్లుగా పురాణ కథనము అనేది ఉన్నది. 2వ పులోమావి తర్వాత అధికారంలోకి వచ్చింది శివశ్రీ శాతకర్ణి. ఇంతవరకు మనం చూసుకున్నట్లయితే శాతవాహనుల మూల పురుషుడు ఎవరు? శాతవాహనుడు. శాతవాహన రాజ్యస్థాపకుడు ఎవరు? శ్రీముఖుడు. శ్రీముఖుని తర్వాత అధికారంలోకి వచ్చింది ఎవరు? కనహ లేదా కృష్ణుడు అనే అతని సోదరుడు వచ్చాడు. కృష్ణుని తర్వాత అధికారంలోకి వచ్చింది ఎవరు? మొదటి శాతకర్ణి. మొదటి శాతకర్ణి తర్వాత మనకు ఉన్నటువంటి రాజు గొప్ప రాజు మొదటి పులోమావి. మొదటి పులోమావి తర్వాత గొప్పరాజు హాలుడు. హాలుని తర్వాత గొప్పరాజు గౌతమీపుత్ర శాతకర్ణి. గౌతమీపుత్ర శాతకర్ణి తర్వాత గొప్పరాజు 2వ పులోమావి. 2వ పులోమావినే వాశిష్ఠీపుత్ర పులోమావి అని చెప్పేస్తాం. ఇతను కూడా తన పేరుకు ముందు తన తల్లి పేరు నుంచి గౌరవించాడు. ఇతను కూడా తన పేరుకు ముందు తన తల్లి పేరు నుంచి గౌరవించడం అనేది జరిగింది.
రెండవ పులోమావి దక్షిణ పతేశ్వర అనే బిరుదు పొందిండు. రెండవ పులోమావి అనంతరము శివశ్రీ శాతకర్ణి రాజు అయినట్లుగా పురాణ కథనం అనేది మనకొకటి తెలియజేస్తుంది. శివశ్రీ శాతకర్ణి అధికారంలోకి వస్తాడు. గౌతమిపుత్ర శాతకర్ణి తర్వాత వాశిష్ఠీపుత్ర పులోమావి. వాశిష్ఠీపుత్ర పులోమావి తర్వాత అధికారంలోకి వచ్చినవారు శివశ్రీ శాతకర్ణి అనేవాడు అధికారంలోకి వచ్చినట్లుగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత రెండవ గౌతమిపుత్ర శాతకర్ణి అనంతరము అతని కుమారుడు రెండవ పులోమావి అధికారంలోకి వచ్చాడు. వాశిష్ఠీ పుత్ర పులోమావి అని కూడా చెప్పేస్తాము. రెండవ పులోమావి కాలంలో నాసిక్ శాసనం వేయించారు. తర్వాత శాతవాహనులలో చివరి గొప్ప రాజు యజ్ఞశ్రీ శాతకర్ణి. శాతవాహనులలో చివరి గొప్ప రాజు యజ్ఞశ్రీ శాతకర్ణి. యజ్ఞశ్రీ శాతకర్ణి శాతవాహనులలో 27వ రాజు. యజ్ఞశ్రీ శాతకర్ణి శాతవాహనులలో 27వ రాజు. ఈ యజ్ఞశ్రీ శాతకర్ణి కాలంలో విదేశీ వాణిజ్యం అనేది బాగా జరిగింది. దేని మీద జరిగింది? సముద్రాల మీద బాగా జరిగేది. ఎప్పుడైనా సరే విదేశీ వ్యాపారము భూమార్గానికంటే కూడా సముద్ర మార్గం ద్వారా ఎక్కువగా జరుగుతుంది. సో కాబట్టి సముద్రాల మీద విదేశీ వాణిజ్యం ఎక్కువగా జరిగింది. ఏ దేశంతోటి శాతవాహనుల కాలంలో ఎక్కువగా వర్తకం జరిగింది అంటే రోమన్ సామ్రాజ్యంతో సముద్రం మీద బాగా వర్తకము జరిగేది. సముద్రాల మీద తన అధికారాన్ని విదేశీ వ్యాపారాన్ని సూచించు 2 తెరచాపలు గల బొమ్మతోటి నాణాలు ముద్రించిండు. ఇది ఎగ్జామ్లో అడిగే క్వశ్చన్ ఏంటంటే ఓడ బొమ్మతో నాణాలు ముద్రించిన శాతవాహన చక్రవర్తి యజ్ఞశ్రీ శాతకర్ణి. చాలా 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 ఇంపార్టెంట్. గతంలో చాలాసార్లు కూడా వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్లు అడుగుతున్నాడు. ఏమంటున్నాడు? క్వశ్చన్ అడిగే విధానం ఏంటి అంటే ఓడ బొమ్మతో నాణాలు ముద్రించిన శాతవాహన చక్రవర్తి యజ్ఞశ్రీ శాతకర్ణి. యజ్ఞశ్రీ శాతకర్ణి ఏం చేశాడు? ఓడ బొమ్మతోటి నాణాలు ముద్రించాడు. ఎందుకంటే 2 తెరచాపలు కలిగినటువంటి ఓడ బొమ్మలను తోటి నాణాలు ముద్రించాడు. ఇతని కాలంలో విదేశీ వ్యాపారము బాగా జరిగింది. ఆ వ్యాపారానికి సింబల్గా ఓడ బొమ్మతోటి నాణాలు ముద్రించాడు. ఏ దేశంతో వర్తకం ఎక్కువగా జరిగింది? రోమన్ సామ్రాజ్యంతో ఎక్కువగా వర్తకము జరిగింది. అదేవిధంగా యజ్ఞశ్రీ శాతకర్ణి పోషించినటువంటి కవి ఆచార్య నాగార్జునుడు. ఎవరిని పోషించాడు? ఆచార్య నాగార్జునుడు అనే కవిని పోషించాడు. ఈ ఆచార్య నాగార్జునుడు శ్రీ పర్వతములో మహాచైత్య విహారాన్ని నిర్మించాడు. బౌద్ధ మత వేదాంతి ఆచార్య నాగార్జునుడు దక్షిణ భారతదేశంలోని వేదాలి అనే గ్రామంలో జన్మించాడు. జీవన ప్రమాణం ఎక్కువ కావడం ఎలా అని తెలుసుకోవడం కొరకు హిమాలయ పర్వతాలకు వెళ్ళి తపస్సు చేసి సిద్ధ నాగార్జునుడు అనే బిరుదు పొందాడు. ఆ తర్వాత కనిష్కుని ఆస్థానంలో కొంతకాలము ఉన్నాడు. 4వ బౌద్ధ సంగీతికి హాజరయ్యారు. ఎవరు? ఆచార్య నాగార్జునుడు అనేవాడు. అయితే ఈ ఆచార్య నాగార్జునుని పోషించిన శాతవాహన చక్రవర్తి యజ్ఞశ్రీ శాతకర్ణి. ఆచార్య నాగార్జునుడు యజ్ఞశ్రీ శాతకర్ణికి సమకాలికుడు. సోమదేవసూరి రచించిన గ్రంథము కథా సరిత్సాగరం అనే గ్రంథం. ఈ కథా సరిత్సాగరం అనే గ్రంథాన్ని బట్టి ఈ ఆచార్య నాగార్జునుడు ఒక శాతవాహన యువరాజు చేతిలో చంపబడ్డాడు. ఇతను చంపబడ్డాడు. ఎవరు? ఆచార్య నాగార్జునుడు మహాయాన బౌద్ధ మతం మీద చాలా గ్రంథాలు రాశాడు. ఈయన మహాయాన బౌద్ధ మతాన్ని ప్రచారం చేసి 2వ గౌతమ బుద్ధుడు అనే పేరు పొందాడు. ఆచార్య నాగార్జునుడు పొందినటువంటి బిరుదు 2వ గౌతమ బుద్ధుడు అని చెప్పేశాడు. ఆచార్య నాగార్జునుడు మహాయాన బౌద్ధ మతం మీద అనేక గ్రంథాలు రాశాడు. ఆచార్య నాగార్జునుడు దక్షిణ భారతదేశంలోని గుంటూరు జిల్లాలో వేదాలి అనే గ్రామంలో జన్మించాడు. జీవన ప్రమాణం ఎక్కువ కావడం ఎలా
తెలుసుకుందామని చెప్పి హిమాలయ పర్వతాలకు వెళ్ళి తపస్సు చేశాడు. తపస్సు చేసి సిద్ధనాగార్జునుడు అని బిరుదు పొందాడు. అక్కడి నుంచి అక్కడ కొంతకాలము కనిష్కుడు, కుషాను వంశంలో గొప్ప రాజు అయినటువంటి కనిష్కుని యొక్క ఆస్థానంలో కొంతకాలం పోయి పనిచేశాడు. ఆ తర్వాత ఆచార్య నాగార్జునుడు శాతవాహన సామ్రాజ్యాన్ని పరిపాలించిన యజ్ఞశ్రీ శాతకర్ణికి సమకాలికుడు. శాతవాహన సామ్రాజ్యాన్ని పరిపాలించిన యజ్ఞశ్రీ శాతకర్ణికి సమకాలికుడు. ఎందుకంటే యజ్ఞశ్రీ శాతకర్ణి వచ్చిన తర్వాత వాళ్ళని ఏమంటామంటే కడపటి శాతవాహనులు అంటాం. యజ్ఞశ్రీ శాతకర్ణి వరకే గొప్ప రాజులుగా మనం కీర్తించుకోవడం అనేది జరిగింది. ఆచార్య నాగార్జునుడు నాగార్జున కొండ వద్ద, దానికే మరొక పేరు శ్రీపర్వతం, నాగార్జున కొండ వద్ద నివసించాడు. ఆ తర్వాత ఆచార్య నాగార్జునుడు రచించిన గ్రంథాలు ప్రజ్ఞా పారమిత శాస్త్రము. ఏ గ్రంథము? ప్రజ్ఞా పారమిత శాస్త్రం అనేక గ్రంథాన్ని, రస రత్నాకరము, రత్నావళి, సుహృల్లేఖ అనే గ్రంథాలను రాశాడు. ఆచార్య నాగార్జునుడు రచించిన గ్రంథాలు ప్రజ్ఞా పారమిత శాస్త్రము, రస రత్నాకరము, రత్నావళి, సుహృల్లేఖ, ఆరోగ్య మంజరి అనేక గ్రంథాలను ఇతను రాయడం అనేది జరిగింది. ఆచార్య నాగార్జునుడు మహాయాన బౌద్ధ మతాన్ని ప్రచారం చేశాడు. మహాయాన బౌద్ధ మతం యొక్క ప్రభావం ఇతని మీద ఎక్కువగా ఉండింది. ఈ మహాయాన మతాన్ని ప్రభావితము ఇతను చేశాడు. క్రీశకము 2వ శతాబ్దానికి చెందినవాడు. ఆచార్య నాగార్జునుడు ఏమంటారు అంటే ఇండియన్ ఐన్స్టీన్ అని పిలుస్తాం. ఐన్స్టీను జర్మనీ దేశానికి చెందిన తత్వవేత్త. హిట్లర్కు అనుచరుడుగానే ఉన్నాడు. ఆ తర్వాత హిట్లర్ నినాదాల వలన జర్మనీ దేశం వదులుకొని వెళ్ళిపోవడం అనేది జరిగింది. మొన్నగాక అంతకుముందు డిఎస్సి ఎగ్జామ్లో స్కూల్ ఆఫ్ స్టూడెంట్లో అడిగాడు. ఐన్స్టీను ఎవరి వలన జర్మనీ దేశాన్ని వదులుకున్నాడు? హిట్లర్ వలన జర్మనీ దేశాన్ని వదిలి పారిపోవడం అనేది జరిగింది. ఇండియన్ ఐన్స్టీన్ అని మనం ఎవరిని పిలుచుకుంటామంటే ఆచార్య నాగార్జునుని ఇండియన్ ఐన్స్టీన్ అని పిలవడం అనేది జరిగింది. శాతవాహనులలో చిట్ట చివరి రాజు 3వ పులోమావి. శాతవాహనులలో చిట్ట చివరి రాజు పేరు 3వ పులోమావి. ఈ 3వ పులోమావి శాతవాహన రాజులు తమ రాజ్యాన్ని 3వ పులోమావి తర్వాత శాతవాహన రాజులు తమ రాజ్యాన్ని జనపదాలు, ఆహారాలు, గ్రామాలుగా విభజించారు. శాతవాహనులు తమ రాజ్యాన్ని జనపదాలను తిరిగి ఆహారాలు తిరిగి గ్రామాలుగా విభజించడం అనేది జరిగింది. కొన్ని ఆహారాలు కలిస్తే జనపదము, కొన్ని ఆహారాలు కలిస్తే జనపదంగా చెప్తాం. కొన్ని గ్రామాలు కలిస్తే జనపదంగా దాన్ని చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఆహారాల పరిపాలన అమాత్యులు నిర్వహించేవారు. ఇది ఇంటర్మీడియట్ పుస్తకంలో ఉంటుంది. అయితే మనకు 6th సోషల్లో మైండ్ కొంచెం కేర్ఫుల్గా చూడండి. 6th సోషల్లో ఏముంటుంది అంటే ఆహారాన్ని నిర్వహించే ఉద్యోగి మహామాత్రుడు అని ఉంటుంది. సో ఇది కన్ఫ్యూజ్ కావద్దండి. మౌర్యుల కాలంలో శాతవాహనుల కాలంలో ఆహారం రాష్ట్రం, ఆహారాన్ని పరిపాలన నిర్వహించే ఉద్యోగి ఎవరు అంటే అమాత్యులు. లేదు మనకు 6th క్లాస్ సోషల్కి వచ్చేసరికల్లా ఆహారాన్ని నిర్వహించే ఉద్యోగి మహామాత్రుడు. ఆహారాన్ని నిర్వహించే ఉద్యోగిని పేరేంది? మహామాత్రుడు అని చెప్పుకుంటాం. ఆ తర్వాత పట్టణ పరిపాలన నిగమ సభ నిర్వహించేది. చాలా ఇంపార్టెంటు. నిగమ సభ అంటే పౌరసభ లేదా పట్టణ సభ అంటాం. ఈ నిగమ సభే పట్టణ పరిపాలన వ్యవహారాన్ని చూసేది. ఇప్పుడు మన దేశంలో పట్టణాలు అంటే అక్కడ ఒక మేయరు, వార్డు మెంబర్లు ఉంటారు, అడ్మినిస్ట్రేషన్ చేయడం అనేది జరిగింది. మరి శాతవాహనుల కాలంలో పట్టణ పరిపాలన నిర్వహించే ఉద్యోగిని ఏమన్నాము? నిగమ సభ అని చెప్పుకోవడం జరుగుతుంటుంది. తర్వాత గ్రామికుడు గ్రామ పరిపాలన వ్యవహారాలు చూసేవాడు. శాతవాహనుల కాలంలో గ్రామ పరిపాలనా వ్యవహారాలను ఎవరు నిర్వహిస్తున్నారు? శాతవాహనుడు అనే రాజు నిర్వహించేవాడు. ఆ తర్వాత శాతవాహనుల కాలంలో రాజ్యానికి ముఖ్య ఆదాయము భూమి శిస్తు. ఇది 1/6 వంతు వసూలు చేశారు.
1/6 వంతు వసూలు చేయడం అనేది జరిగింది. చాలా ఇంపార్టెంటు. శాతవాహనులు ఈ వంతు అడగడు. శాతవాహనుల కాలంలో రాజ్యానికి ముఖ్య ఆదాయము భూమి శిస్తు. ఇది మైండ్లో పెట్టుకుంటే సరిపోతుంది. శాతవాహనుల కాలంలో రాజ్యానికి ముఖ్యమైన ఆదాయం ఏంది? భూమి శిస్తు అనేది రాజ్యానికి ముఖ్యమైనటువంటి ఆదాయము. ఆ తర్వాత శాతవాహనుల కాలంలో రచించబడినటువంటి గ్రంథాలు, అంటే సాహిత్య సేవ జరిగిందా లేదా అని తెలుసుకోవటానికి. ఇందులో హాలుడు శాతవాహన చక్రవర్తి. హాలుడు శాతవాహనులలో ఎన్నవ రాజు? 17వ రాజు. ఆ హాలుడు ఏం గ్రంథం రాశాడు? గాథా సప్తసతి అనే గ్రంథాన్ని రాశాడు. అదేవిధంగా అజ్ఞాత నావికుడు, ఆయన పేరు లేదు ఏం లేదు, ఆయన ఒక భారతదేశం గురించి ఒక గ్రంథము రాశాడు. దాని పేరే పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీ. పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీ అనే గ్రంథాన్ని ఈయన రాయడం అనేది జరిగింది. పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీ. దీన్ని తెలుగులో చెప్పుకోవాలంటే ఎర్ర సముద్రపు డైరీ. ఎవరు రాశారు? ఎవరో ఒక అజ్ఞాత నావికుడు రాశాడు. ఆ తర్వాత శాతవాహనుల కాలంలో గ్రామీణ పట్టణ నాగరికతలోని అత్యధిక విషయాలు మనకి వీటి ద్వారా తెలుస్తున్నవి. శాతవాహనుల కాలంలో గ్రామీణ నాగరికత, పట్టణ నాగరికత అనేది ఉన్నది. వృత్తి సంఘాలు శ్రేణులుగా ఏర్పడ్డవి. శ్రేణులు అనే పదము చాలా ఇంపార్టెంటు. శ్రేణులు వర్తక సంఘాలు. ఇవి నేటి మార్కెట్ కేంద్రాలలో వలె ఈ శ్రేణులు అనేవి పనిచేస్తుండేవి. ఇప్పుడు మార్కెట్లు అనేవి ఎలాగున్నాయో అప్పట్లో శ్రేణులు అనేవి కూడా అలాగే పనిచేయడం అనేది జరిగింది. వృత్తి సంఘాలు శ్రేణులుగా ఏర్పడ్డారు. శ్రేణి యొక్క పెద్ద శ్రేష్ఠి అనేవారు. శ్రేణి సమావేశాలు సాధారణంగా దేవాలయాలలో జరిగేది. చాలాసార్లు అడిగిన క్వశ్చన్ ఏంటంటే శాతవాహనుల కాలంలో వృత్తి సంఘాలను ఏమంటారు? శ్రేణులు. శ్రేణుల యొక్క పెద్ద ఎవరు? శ్రేష్ఠి లేదా శెట్టి అనేవారు. తర్వాత శ్రేణి సమావేశాలు సాధారణంగా ఎక్కడ జరిగేవి? దేవాలయాలలోని గదులలో జరిగేది. దేవాలయాల్లోని గదులలో వీరి యొక్క సమావేశాలు అనేవి నిర్వహించడం అనేది జరిగేది. ఆ తర్వాత శాతవాహనుల కాలంలో పడమర తీరంలో, పశ్చిమ తీరంలో ముఖ్యమైనటువంటి వాణిజ్య కేంద్రాలు. పడమటి తీరంలో శాతవాహన రాజ్యంతో పోల్చుకుంటే అది పశ్చిమ వైపే ఉంటుంది. అక్కడ ఎక్కడెక్కడ ముఖ్య వాణిజ్య కేంద్రాలు ఉన్నాయంటే పైఠాన్, అదే మహారాష్ట్రలో ఉంటుంది, ప్రతిష్టానపురము అని పిలుస్తున్నాం. రెండవది తగర, మూడవది జున్నార్, నాలుగవది నాసిక్, గోవర్ధన, వైజయంతి అనే ప్లేసులలో ఈ ప్లేసులలో వర్తక వాణిజ్యం ఎక్కువగా జరుగుతూ ఉండేది. తూర్పు తీరంలో ముఖ్య వాణిజ్య కేంద్రాలు వరూరా, విజయపురి, కడూరు, ధాన్యకటకము, అదే ధరణికోట అంటున్నారు. తూర్పు తీర ప్రాంతంలో ముఖ్యమైనటువంటి వాణిజ్య కేంద్రాలు ఏమున్నాయి? వరూరా, తర్వాత విజయపురి, తర్వాత కడూర, ధాన్యకటకము తూర్పు తీరంలో ఉన్న ముఖ్య వాణిజ్య కేంద్రాలు. వాణిజ్య కేంద్రాలు కూడా అడుగుతాడండి ఎగ్జామ్లో. స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు మైండ్లో పెట్టుకోవాల్సిందే. పశ్చిమ తీరంలోని ముఖ్య వాణిజ్య కేంద్రాలు పైఠాను, తగర, జున్నారు, నాసిక్, గోవర్ధన. మరి తూర్పు తీరంలో ఉన్నటువంటి ముఖ్య కేంద్రాలు ఏంటి అంటే వరూరా, విజయపురి, కోడూరు, ధాన్యకటకం అనేక ప్రాంతాలు. శాతవాహనుల కాలంలో ప్రాకృతము రాజభాష చాలా ఇంపార్టెంట్ అండి ఎవరికైనా సరే. శాతవాహనుల కాలంలో అధికార భాష ప్రాకృతంతో పాటు సంస్కృత భాష కూడా వికాసం చెందింది. ప్రాకృత సంస్కృత భాషలు వికసించాయి అంటున్నారు, కానీ ఎక్కువగా ప్రాకృత భాష. ఇదివరకు మనం హాలుని గురించి చదువుకున్నాం. హాలుని పాలనా కాలము ప్రాకృత భాషకు స్వర్ణయుగము అన్నాం. కాబట్టి శాతవాహనుల కాలంలో అధికార భాష ప్రాకృతం. దాని తర్వాత వారి కాలంలో సంస్కృతంలో కూడా గ్రంథాలు కొన్ని రాయబడినవి. కుతూహలుడు లీలావతి అనే గ్రంథాన్ని రాశాడు. కుతూహలుడు కథ సరిత్సాగరం అనే గ్రంథాలను రాశాడు. కుతూహలుడు లీలావతి, కథా సరిత్సాగరం అనే గ్రంథాలను రాశాడు.
ముఖ్యంగా శాతవాహన రాజుల కాలంలో వైదిక మత పునరుద్ధరణ జరిగింది. వైదిక మత పునరుద్ధరణ శాతవాహనుల కాలంలో జరిగింది అంటున్నాం. శాతవాహనుల కంటే ముందు ఆంధ్రులు ఎవరికి సామంతులుగా ఉండిపోయారు? మౌర్యులకు సామంతులుగా ఉన్నారు. మౌర్యులే గొప్ప రాజులు కాబట్టి వారి దగ్గర వీరు వారికి యజమానులుగా బానిసలుగా మాత్రమే ఉంటూ ఉండేవాళ్ళు. అశోక చక్రవర్తి వలన బౌద్ధ మతము, అశోకుని యొక్క మనుమడు సంప్రతి వలన జైన మతము, హిందూ మతం మొత్తము మరుగున పడిపోయింది. కాబట్టి శాతవాహన రాజులు వైదిక మతాన్ని పునరుద్ధరించి దానికి విశేషమైన కృషి చేయడం అనేది జరిగింది. సో కాబట్టి శాతవాహన రాజుల కాలంలో వైదిక మత పునరుద్ధరణ జరిగింది అని చెప్పేస్తాం. కృష్ణానది తీరం మొత్తం కూడా మహాయాన బౌద్ధ మత శాఖకు కేంద్ర స్థానమైంది. కృష్ణానది యొక్క ఒడ్డు మాత్రం కూడా ఏ శాఖకు? మహాయాన శాఖకు ఇది కేంద్ర స్థానమైంది. ఎందుకంటే మనకు ఆచార్య నాగార్జునుడు కనిష్కుని ఆ స్థానంలో ఉంటాడు. కనిష్కుడు 4వ బౌద్ధ సంగీతి ఏర్పాటు చేసినప్పుడు బౌద్ధ మతము హీనయాన మహాయాన చీలిగిపోతుంది. హీనయాన మతస్థులు గౌతమ బుద్ధుని దేవునిగా ఆరాధిస్తారు, కాళీ సింహాసనాన్ని పూజిస్తుంటారు. మహాయాన మతస్థులు గౌతమ బుద్ధుని ఒక దేవునిగా ఆరాధిస్తారు. మహాయాన బౌద్ధ మతంలోనే గౌతమ బుద్ధునికి ఒక విగ్రహ రూపం కల్పించడం అనేది జరుగుతూ ఉంది. ఆ తర్వాత శాతవాహనుల కాలం నాటి స్తూపాలు, చైత్యాలు, విహారాలు అనేవి నిర్మించారు. శాతవాహన రాజులు స్తూపాలను నిర్మించారు, చైత్యాలను నిర్మించారు, విహారాలు. స్తూపము బుద్ధుడి యొక్క అస్థికల మీద లేదు అతని ముఖ్యమైన శిష్యుల యొక్క అస్థికల మీద అండాకారంగా నిర్మించిన కట్టడము. ఇది భూమి నుంచి కట్టుకుంటూ గోళాకారంలో తీసుకొని రావడం అనేది జరుగుతుంటుంది. స్తూపాలు అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే సమాధులు. తర్వాత చైత్యాలు బౌద్ధ మత దేవాలయాలను చైత్యాలు అంటాం. బౌద్ధ మత దేవాలయాలను చైత్యాలు అంటాం. విహారాలు బౌద్ధ మత సన్యాసుల విశ్రాంతి మందిరాలు. విహారాలు అంటే బౌద్ధ మత సన్యాసుల విశ్రాంతి మందిరాలు. ఇందులో ముఖ్యమైనవి బట్టిప్రోలు స్తూపము, అమరావతి స్తూపము, జగ్గయ్యపేట స్తూపము, ఘంటసాల స్తూపము, శాలిహుండము, శ్రీపర్వతము. ఇవన్నీ శాతవాహనుల కాలంలో నిర్మించబడిన ముఖ్యమైనటువంటి స్తూపాలుగా వస్తాయి. ఖమ్మం జిల్లాలో నేలకొండపల్లి, తర్వాత నల్లగొండ జిల్లాలో ఫణిగిరిలో కూడా స్తూపాలు అనేవి తెలంగాణ ప్రాంతంలో బయటపడ్డవి. అమరావతి స్తూపము, బట్టిప్రోలు స్తూపము, జగ్గయ్యపేట స్తూపము, ఘంటసాల స్తూపము, శాలిహుండం స్తూపము, శ్రీపర్వతం స్తూపము ముఖ్యమైనటువంటి స్తూపాలు. ఇందులో బట్టిప్రోలు స్తూపములో గౌతమ బుద్ధుని యొక్క అస్థికతోటి నిర్మించబడింది. బట్టిప్రోలు స్తూపము గౌతమ బుద్ధుని యొక్క అస్థికతోటి నిర్మించబడింది. ఆంధ్రదేశంలో ప్రముఖమైన స్తూపము అమరావతి స్తూపము. ఈ అమరావతి స్తూపము గుంటూరు జిల్లాలో కృష్ణానది తీరాన ఉన్నది. ఈ అమరావతి స్తూపం యొక్క రైలింగ్ చలవరాతితో చేశారు. నగిష్యాలతోటి మొత్తం బొమ్మలతోటి, పూలతోటి, లతలతోటి ఆకారంగా ఈ అమరావతి స్తూపాన్ని మలిచారు. ఈ అమరావతి స్తూపం యొక్క రైలింగ్ని ఎవరు తరలించుకొని పోయారు? బ్రిటిష్ వారు దేశానికి తీసుకొని పోయారు. తీసుకొని పోవటానికి వీలు లేనటువంటి యొక్క ఆ వస్తువులను మద్రాసు మ్యూజియంలో భద్రపరచడం అనేది జరిగింది. అలాగే శాతవాహనుల కాలంలో మహారాష్ట్రలో కార్లే, నాసిక్, కనిహేరి, బేడ్స్, బాజా. కార్లే, నాసిక్, కనిహేరి, బేడ్స్, బాజా మొదలగు చోట్ల గుహాలయాలు, చైత్యాలు అనేవి నిర్మించడం అనేది జరిగింది. ఓ పెద్ద కొండనే గుహగా మలుచుకుంటూ పోవడం అనేది జరిగింది. అవి ఎక్కడ ఉన్నాయి? కార్లే, నాసిక్, కనిహేరి, బేడ్స్, బాజాలలో వీరి యొక్క గుహలు అనేవి ఉన్నవి. ఆ తర్వాత ఇటుకలతో నిర్మించిన చైత్యాలయము ఎక్కడ ఉన్నది? నాగార్జున కొండ, గుంటుపల్లి, రామతీర్థము, శాలిహుండము ఈ ప్రాంతాలలో ఇటుకలతో నిర్మించినటువంటి చైత్యాలు అనేవి ఉన్నవి. చైత్యం అంటే ఏంటండి? దేవాలయాలు. ఎక్కడ నిర్మించారు ఇటుకలతో నిర్మించిన చైత్యాలు? నాగార్జున కొండ, గుంటుపల్లి, రామతీర్థము, శాలిహుండం ఈ ప్లేసులలో ఈ చైత్యాలను ఇటుకలతోటి నిర్మించారు.
ఇటుకలతోటి నిర్మించారు. మనం ఓవరాల్గా ఒకసారి ఈ శాతవాహనుల గురించి పరిశీలించినట్లయితే శాతవాహనుల కాలం కూడా ఇంపార్టెంటు. క్రీస్తు పూర్వం 271 సంవత్సరం నుంచి క్రీస్తు శకం 174 సంవత్సరాల మధ్య కాలంలో పరిపాలించారు. శాతవాహనుల మూల పురుషుడు శాతవాహనుడు. శాతవాహన రాజ్యస్థాపకుడు శ్రీముఖుడు. చిట్ట చివరి శాతవాహన రాజు మూడవ పులోమావి. మూడవ పులోమావి అనేవాడు మాక్యధోని శాసనం వేయించాడు. మూడవ పులోమావి మాక్యధోని శాసనం వేయించాడు. ఈ మాక్యధోని శాసనము ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలో బళ్ళారి జిల్లాలో ఉన్నది. మాక్యధోని శాసనం ఎవరేంచారు? మూడవ పులోమావి. శాతవాహనులలో చిట్ట చివరి రాజు ఎవరు? మూడవ పులోమావి. తర్వాత అతని సోదరుడు కనహ అనేవాడు అధికారంలోకి వస్తాడు. ఆయననే కృష్ణుడు అని చెప్పేస్తాం. అతని తర్వాత మొదటి శాతకర్ణి అధికారంలోకి వస్తాడు. ఇందులో మనకు మొదటి శాతకర్ణి అంటే మనకు గుర్తుకొచ్చేది ఆయనకున్నటువంటి బిరుదు దక్షిణ పతపతి అనే బిరుదు. అయితే ఇందులో వాశిష్ఠీపుత్ర పులోమావి రెండవ పులోమావి దక్షిణ పతేశ్వరుడు అని ఆయనకు బిరుదున్నది. ఈయనకేమో దక్షిణ పతపతి, దక్షిణ పతేశ్వరుడు. ఒకసారి వినండి. మొదటి శాతకర్ణికి దక్షిణ పతపతి అనే బిరుదు ఉంటుంది. గౌతమీపుత్ర శాతకర్ణి కుమారుడు వాశిష్ఠీపుత్ర పులోమావి, ఆయననే రెండవ పులోమావి అంటాం. అతనికి ఉన్నటువంటి బిరుదు ఏంటంటే దక్షిణ పతేశ్వరుడు అనే బిరుదు ఉంటుంది. ఈ మొదటి శాతకర్ణి విజయాలను వర్ణిస్తూ అతని భార్య దేవి నాగనిక నానాఘాట్ శాసనము వేయించింది. మొదటి పులోమావి ఉత్తర భారతదేశం మీద దండయాత్ర చేశాడు. పాటలీపుత్రం వరకు ఈయన దోసుకోవడం అనేది జరిగింది. శాతవాహనులలో 17వ రాజు హాలుడు. హాలునికి కవివత్సరుడు అనే బిరుదు ఉన్నది. ప్రాకృత భాషకు ఇతని పాలనా కాలము స్వర్ణయుగము. ప్రాకృత భాషలో గాథా సప్తసతి అనే గ్రంథం రాశాడు. గాథా సప్తసతి అనే గ్రంథము రాశాడు. ఆ తర్వాత హాలుని ఆస్థానంలో శర్వవర్మ, గుణాఢ్యుడు అనే కవులు ఉన్నారు. శర్వవర్మ కాతంత్ర వ్యాకరణము, గుణాఢ్యుడు బృహత్ కథ. కాతంత్ర వ్యాకరణము దేనికి ఉపయోగపడుతుంది అంటే సులభంగా సంస్కృత భాషను నేర్చుకోవటానికి ఉపయోగపడుతుంది. ఇది కూడా గతంలో టెట్ ఎగ్జామ్లో అడిగాడు. ఫస్ట్ టైం పెట్టినప్పుడు, సెకండ్ టైం పెట్టినప్పుడు అడిగాడు. చాలా కేర్ఫుల్గా వినండి. సులభంగా సంస్కృత భాషను నేర్చుకోవటానికి ఉపయోగపడే గ్రంథము. కాతంత్ర వ్యాకరణము. శాతవాహన రాజులందరిలోకెల్లా గొప్పవాడు గౌతమీపుత్ర శాతకర్ణి. గౌతమి ఇక్కడ మనకి ఎగ్జామ్లో జోగల్తంబి నిధి లేదు జోగల్తంబి నాణాలు ఏ శాతవాహన రాజుకు చెందినవి? గౌతమీపుత్ర శాతకర్ణికి చెందినవి. ఎలా గౌతమీపుత్ర శాతకర్ణికి చెందినవి అని చెప్తామంటే ఇతను ఏం చేశాడు? శకరాజు అయినటువంటి నహపానుని ఓడించి నహపానుడు ముద్రించిన నాణాల మీద తన పేరును ముద్రించుకున్నాడు. అవి జోగల్తంబి అనే ప్లేస్ దగ్గర బయటపడ్డవి కాబట్టి వాటిని జోగల్తంబి నాణాలు అంటాం. వాటిని జోగల్తంబి నిధి అని కూడా మనము చెప్పుకోవడం అనేది జరిగింది. గౌతమీపుత్ర శాతకర్ణి నుంచే తన పేరుకు ముందు తల్లి పేరును పెట్టుకొని గౌరవించడం అనేది జరిగింది. శాతవాహనుల కాలంలో స్త్రీలకు గౌరవమైన స్థానం ఇవ్వబడింది. సంఘంలో స్త్రీలకు గౌరవప్రదమైనటువంటి స్థానము ఇవ్వబడింది. శాతవాహనుల కాలంలో వర్తక సంఘాలను ఏమన్నామంటే శ్రేణులు అని పిలిచాం. శాతవాహనుల కాలంలో వర్తక సంఘాలను ఏమన్నాము? శ్రేణులు అన్నాం. శ్రేణి పెద్ద శ్రేష్ఠిగా చెప్పుకోవడం అనేది జరుగుతుంటుంది. ఇవి ఇప్పుడు బ్యాంకులు ఏ విధంగా పనిచేస్తున్నాయో అలాగే ఈ శ్రేష్ఠుల కాలంలో కూడా ఈ శ్రేణులు బ్యాంకుల వల్ల పనిచేసి వర్తకులకు లోన్లు ఇవ్వడం అనేది జరిగింది. శాతవాహనుల కాలంలో పశ్చిమ తీరంలోని ఓడరేవులు బరుకచ్చము, కళ్యాణి, సోపార. తూర్పు తీరంలో ఘంటసాల, మైసోలియా. మైండ్లో పెట్టుకోండి. పశ్చిమ తీరంలోని ఓడరేవులు బరుకచ్చమే. సూరత్ అంటాం ఇప్పుడు. బరుకచ్చము దానికి మరొక పేరు
బ్రోచ్ అంటాం. బరుకచ్చము, కళ్యాణి, సోపారా. తూర్పు తీరంలో మాత్రము ఘంటసాల, మైసోలియా. మైసోలియా అనే మచిలీపట్నం అంటాం. మచిలీపట్నం పాత పేరే బందరు అంటాం. మచిలీపట్నం అన్న, మైసోలియా అన్న, బందరు అన్న ఒకటే తూర్పు తీరంలో. ఏ దేశంతో వర్తకం జరిగింది అంటే రోమ్ దేశంతో వర్తకం జరిగింది. శాతవాహనుల కాలంలో ఏ దేశంతో? రోమ్ దేశంతో ఎక్కువగా వర్తకము నిర్వహించబడింది.